టికెట్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయండి అఖండ 2కి సంబంధించినంత? రీజనబుల్గానే ఉంటుందండి. తిట్టుకోకుండా ఉండేలాగానే ఉంటాయి. అసలు ఎంత రేటు పెడితే ఆడియన్ సంతృప్తి పడేలా ఉంటుందండి మీ దృష్టిలో? అది ఎగ్జిబిటర్స్ చెప్తారు సార్, అది ఎగ్జిబిటర్స్ చెప్తారు. ఏమండి, ఎందుకంటే పాత సినిమాలకు నాలెడ్జ్ని బట్టో లేకపోతే ఇంకోటో ఏమండి మీరు ఎట్లా చేయొద్దు అని చెప్పేసి అనేది చెప్తారు. వాళ్ళు ఒకటి మీరు ఇంతకు మించి వెళ్ళొద్దు అని కూడా అంటారు. అది మనం డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఓకే అని చెప్పేసి అనుకుని ఒక ఎమికబుల్ రేట్ పెట్టుకుని వెళ్ళటమే. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ వాళ్ళకి ఎక్కువ తెలుసు. సో వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు చెప్పే వీటిల్లోనే మనం వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు. ప్లస్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మీరు రేట్ ఎంతైనా పెట్టండి, ఫైనల్గా సినిమా బాగుంటే వాళ్ళు కూడా తిట్టుకోరు, వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు. వాళ్ళు సాటిస్ఫై అయితే ఏం ప్రాబ్లం లేదు. సినిమా బాగోకుండా వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోతేనే ఇష్యూస్. అవును, సినిమా బాగుంటే రేట్ ఎక్కువ పెట్టడానికి కూడా వాళ్ళు రెడీగానే ఉంటారు. కొన్ని సినిమాలు చూసాం మనం, ఒక ప్రీమియర్ షోలకి రేట్లు ఎంత రేట్ పెట్టినా జనం వెళ్ళే చూసారు. అంటే అది ఒకటే షో అండి. సో అది ఏలమెరిగా ఎంతూజియాజం ఉన్నాళ్లే చూసేది. నాట్ లైక్ రెగ్యులర్గా ఒక వీకెండ్ సినిమాలు పిల్లలతో వెళ్దాం, లేకపోతే ఒక ఫ్యామిలీ ఆడియన్స్, లేకపోతే టాక్ వచ్చిన తర్వాత వెళ్దాం అనుకునే వాళ్ళు వెళ్ళరు. అది ఉండేది ఒక్క షో. ఆ ఒక్క షో ఓకే, అది ఒకటి ఎక్సెప్షన్. ఎందుకంటే దట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ ది ఫ్యాన్స్ ఆర్ లేకపోతే ఫిల్మ్ ఎంతూజియాస్ట్. ప్రీమియర్స్ చెప్పండి సార్. అదే మూవీ బఫ్స్కి వాళ్ళకి ఫ్యాన్స్కి వాళ్ళకి ప్రీమియర్ షోల వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది అంటారు? ఎందుకంటే సినిమా బాగుంటే ఖచ్చితంగా ప్రెస్ అవుతుంది. సినిమా కాస్త అటు ఇటుగా ఉన్నా సరే రావాల్సిన బ్యాడ్ దానికన్నా ఎక్కువ జరిగిపోతుంది. డెఫినెట్గా డ్యామేజ్ ఉంది. అంటే ఈ రోజున పెద్ద సినిమాలు అంటే మోసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. కరెక్ట్గా జడ్జిమెంట్ తెలవాలి అని చెప్పేసినంటే నాకు తెలిసి, ఎందుకంటే వీటిలో ఫ్యాన్స్ ఉంటారు, యాంటీ ఫ్యాన్స్ ఉంటారు, కామన్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వీటిల్లో సినిమా కొద్దిగా అబవ్ యావరేజ్ పర్వాలేదురా బాగానే ఉంది అనుకున్నా కూడా అరే ఏం లేదురా అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎనానిమస్గా అదిరిపోయిందిరా అనుకుంటే దాన్ని ఎవడో ఏం చేయలేడు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫిలిమ్స్ బాగుందిరా, ఓకే ఒకసారి చూడవచ్చు, లేకపోతే బాగుంది అని చెప్పేసి అన్నా కానీ దాన్ని వెనక నెట్టేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఫస్ట్ డే ఈవినింగ్కి కరెక్ట్గా సెటిల్ అవుతుంది ఫిలిం, ఏ ఫిలిం అయినా. ఈ ట్విట్టర్ హడావుడి, ట్విట్టర్లో ఉండేవన్నీ ఫ్యాన్ వార్స్ అండి. జెన్యున్గా మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఏంటంటే ఒకడి మీద కోపం ఉన్నదాన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. ఓకే ఈ పలానా ఫ్యాన్, ఓకే ఈయనట దుబ్బుదాంరా అని అనుకునేవాళ్ళే తప్పితే నాకు తెలిసి అంటే తప్పదులేండి. అంటే మనం చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు ఆ టైం నుంచి మనం ఇంటర్దే చూస్తుంది. ఆ టైంలో పోస్టర్ల మీద పేడలు కొట్టేవాళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే పోస్టర్లు అంత ఈజీగా లేవు కాబట్టి ఈజీగా ట్విట్టర్లో ఏముందో ఒక కామెంట్ రాసి పడేస్తే అయిపోయింది. సింపుల్గా కావాల్సిన గిఫ్ట్స్ ఉంటున్నాయి.